వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లి నిరుపేద కలలకి ఊపిరి పోస్తూ ఆ కన్న తల్లి కష్టాన్ని గౌరవిస్తూ ఆ కూతురు ఆకాశమంత విజయాన్ని అందుకుంది. తండ్రి చనిపోయి కుటుంబంపై 27 లక్షల రూపాయల అప్పుల భారం ఉన్నా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా నిశ్చయంతో ముందుకు సాగింది ఆ యువతి. నీట్ వంటి అత్యంత కఠినమైన పరీక్షల్లో 720 మార్కులకు గాను 686 మార్కులు సాధించి ప్రేరణ అనే ఈ విద్యార్థిని అద్భుతమైన ప్రతిభను చాటింది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా వెన్నుతట్టి ప్రోత్సహించే తండ్రి లేకపోయినా తన తల్లి పడుతున్న శ్రమను చూసి స్ఫూర్తి పొంది ఈ ఘనత సాధించింది. ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని నిరూపించిన ఈ చిన్నారి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం అందరినీ కదిలిస్తుంది. విజయం సాధించినప్పుడు అభినందించేవారు లేకపోవచ్చు, కానీ ఆమె సాధించిన ఈ విజయం వేలాది మందికి నిరంతర స్ఫూర్తినిస్తుంది. పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదురించి గెలవచ్చునని చాటి చెప్పిన ఈ పేద బిడ్డ ప్రయాణం నిజంగా ప్రశంసనీయం. అవునంటారా కాదంటారా? కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్.